జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదిగో మేమేం ఊరికే రాలేదయ్యా, 2 లక్షలు కట్టాం. మాకు చూపించాల్సింది ఇన్విటేషన్, ఈ రిసిప్ట్ కాదు. గోవిందా, చెప్తుంటే వినవేంటయ్యా? ఇలాంటివి మా దగ్గర చల్లవండి. మేమిప్పుడు లోపలికెళ్ళాలయ్యా, ఆపితే బాగోదు. రండి. మేడం ఆగండి, ఆగండి, చెప్పేది వినండి. రామ్మా. మేడం ఆగండి, ఏయ్, ఆగండి, తప్పుకో. ఆగండి, అమ్మా. ఆగండి. రణమా రణమా రణమా, అబ్బా, ఏం కాలేదు కదా రణమా? ఏం కాలేదు. ఎంత ధైర్యం ఉంటే మా అమ్మని తోసేస్తావు? మేడం వదలండి. ఏంటి వదిలేది? మా అమ్మని తోసేస్తావా? ఇదేనా మీ మేడం నేర్పిన సంస్కారం? వదలండి మేడం, వదలండి. నిన్ను వదిలేదే లేదు. మా అమ్మని అలా తోస్తావా? ప్రియా మేడం, ప్రియా మేడం. వీళ్ళేంటి ఇన్విటేషన్ పంపకపోయినా ఇక్కడికొచ్చారు? వీళ్ళు లోపలికొస్తే మేడం నన్ను చంపేస్తుంది. ప్రియా మేడం. హే, నువ్వే కదా ఆ రోజు మా దగ్గర డబ్బులు తీసుకున్నది? నువ్వే కదా ఈ ఫంక్షన్కి మీరు వస్తారని అబ్బా అంత డబ్బు తీసుకున్నావు. నేనేనండి, నేనే. మరి మాకెందుకు ఇన్విటేషన్ పంపించలేదు? ఇలా సెక్యూరిటీతో బయటకు తోయించడానికేనా మీరు అడిగినంత డబ్బు కట్టింది? అవునా? ఎందుకు అలా చేసావు? చేసేశాక చేసావా అని అడిగితే ఊరుకుంటామా? ముందు చేసిన దానికి అతన్ని మా అమ్మకి సారీ చెప్పమానండి. ఏ సారీ చెప్పు. సారీ మేడం. చెప్పేశాడు కదా, ఇక మీరు వెళ్ళండి. వచ్చింది వెళ్ళడానికి కాదు. ట్రై టు అండర్స్టాండ్ మ్యామ్. మీ సిస్టర్ న్యూ జాయినింగ్ కదా, హడావిడిలో ఇన్విటేషన్ ఇవ్వడం మిస్ అయింది. అది మా మిస్టేక్ కాదు. మేమిప్పుడు లోపలికి వెళ్ళాలి అంతే. మేడం ఆగండి ప్లీజ్, కాసేపు ఉండండి. ఇప్పుడే మేడంతో మాట్లాడతాను. మాట్లాడు. అమ్మా, మీకు ఒక స్మాల్ గిఫ్ట్. గిఫ్టా? మమ్మ, డాడీకి రింగ్ పెట్టు. ఓ, డాడీ, మమ్మీకి మీరు రింగ్ అడగండి. థ్యాంక్ యూ. హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా మీ ఇద్దరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మీ కోరిక తప్పక నెరవేరాలని, ఇలాంటి 100 వేడుకలు మీరు జంటగా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. హాయ్ రాధా, అసలు మాట్లాడవేంటి? చూడని కూడా చూడవే. ఇప్పుడేంటి? ఏం లేదు రాధా, నిజంగా మీ మమ్మీ డాడీ మంచి ఐడియాలజీ కపుల్స్ కదా. మీ మమ్మీయే నాకు ఇన్స్పిరేషన్. మంచి వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్. నిజం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గానీ అసలు నిజాలు అర్థం కావు. మమ్మీ, ఒక పిక్ అందరితో. మమ్మీ ఫోన్. జస్ట్ మినిట్. ప్రియా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఐ డోంట్ కేర్. వాళ్ళు మాత్రం లోపలికి రావడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి వాళ్ళని పంపించే. రమ్మన్నారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అయితే అది మీ ప్రాబ్లం. వెళ్ళడం మాత్రం ఆగదు. పదండి. మేడం ఆగండి ప్లీజ్, ఇలా వెళ్ళకూడదు. నా మాట వినండి. నేను లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడతాను. ఈ లోపు మీరు అక్కడ వెయిట్ చేయండి.
రండి 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 మేడం ప్లీజ్ 10 మినిట్స్ వెయిట్ చేయండి. హ్మ్. మీరు ఇక్కడే ఉండండి. నేను డైరెక్ట్గా మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇన్విటేషన్ ఉందేమో తీసుకొని పేరు రాయించుకొని తీసుకొనొస్తా. ఒకవేళ ఇన్విటేషన్ లేకపోతే ఉంటుందండి. అసలు ఇన్విటేషన్ ఎందుకు? డబ్బులు కట్టించుకునే దానివి నువ్వే ఉన్నావుగా, తీసుకెళ్ళొచ్చుగా. అలా కుదరదండి. ఇన్విటేషన్ లేకుండా అలౌ చేయరు. అది ఇక్కడ రూలు. లేదంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. నేనొస్తాగా, మీరిక్కడే ఉండండి. ఎక్కడికి వెళ్ళకూడదు, సరేనా? త్వరగా రావాలి. వచ్చేస్తాను, ఇక్కడే ఉండండి. రాణమ్మా. సెక్యూరిటీ, నేను రాను, వాళ్ళని లోపలికి రానివ్వకు. నిలబడి నిలబడి ఏం చేయాలో తెలియక వాళ్ళే వెళ్ళిపోతారు. సరే మేడం. నొప్పిగా ఉందా అమ్మా? నా వల్లే అమ్మా. గోవిందా, నీ వల్లంటే నువ్వేం చేసావే? ఈ దెబ్బలు నాకు లెక్క. వాళ్ళ రోజు మాటిచ్చిన ప్రకారంగా మాట నిలబెట్టుకోవాలి. అది చాలు, అదే ముఖ్యం మనకి. వదిలే సమస్య లేదు. ఇదే కదా కోరుకునేది. ఇలా మా పిల్లలు మా యానివర్సరీని గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మా మేడ్ ఇన్ హెవెన్ని స్థాపించడానికి స్ఫూర్తి ఎవరో మీతో పంచుకోవాలి. అది ఎవరో కాదు, మేమే. ఆయన నాకు అందించే సపోర్ట్, నేను వాళ్ళని చూసే కేర్, మా అన్యోన్యతతో, మా ఆప్యాయతలులాగానే అందరు భార్యాభర్తలు మాలాగే ఉండాలనే ప్రేరణ కలిగే ఈ సంస్థని ఆ రోజు స్థాపించాను. మనం చెడిపోతూ 100 మందిని నాశనం చేయాలన్నది ఎంత గొప్ప ప్రేరణో. అలా పునాది పడి ఇప్పుడు తియ్యటి ఫలాలు అందిస్తూ మహావృక్షమయింది. ఆ మహావృక్షాన్ని కూల్చేస్తే గాని ఈ దరిద్రం వదలదు. థ్యాంక్ యూ మీ అభిమాన చప్పట్లకు థ్యాంక్ యూ సో మచ్. చెప్పింది చెయ్యడమే మా మేడ్ ఇన్ హెవెన్ కర్తవ్యం. మీ మమ్మీ సూపర్ కదా రాదా? నీ గోలేంటి? గోలా? కాసేపు ఉండు. మీ మమ్మీ మా డాడీ కలిసి మనకు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. అది విందు గాని. ఏంటది? మన 2 ఫ్యామిలీస్ ఒకటయ్యే శుభవార్తది. వాట్? పెళ్లి గురించి అందరి ముందు అనౌన్స్ చేస్తారు. షట్ అప్. రాధా. నోర్మోయ్, నేనేంటో ఆవిడకి బాగా తెలుసు. అంత సాహసం చేయదు. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఆ సోది నీ గోలా వినడానికి కాదు, ఈ సర్కస్ని చూడ్డానికి కాదు. షిట్. నువ్వెంత కోప్పడ్డా జరిగేది ఆగదులే రాదా. చూస్తూ ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.